ఆ రోజు ఎల్లుపిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆడుకుంటుంటే ఆ రోజు మాట్లాడిన వ్యక్తి మైకేరి పుత్రి. ఈరోజు ఏడా డిప్యూటీ సీఎంగా కూర్చొని బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తే మా భవిష్యత్తు అనుకొని బడ్జెట్లో అన్ని పొందుపరిచి చదువుతూ ఉంటే వినాల్సింది పోయి, విని రాసుకొని చెప్పాల్సింది పోయి, బడ్జెట్ కాగితాలను చింపి చెవిలో పెట్టుకొని సభ నుంచి బయటికి పోతారు. అధ్యక్ష, ఇదేనా వాళ్ళు నేర్చుకున్న సంస్కారం? వాళ్ళ నాయకుడు ఎల్ఓపి ఎట్లా సభకు రాడు? వారికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా గౌరవం ఎట్లా లేదు వారికి. కానీ వీరైనా వారి పేరు చెప్పుకొని వచ్చారు కదా, సభలో కూర్చొని వినాలి కదా. మేము బడ్జెట్ ప్రజెంట్ చేస్తే మీరు వినకూడదా? లేకపోతే ఆ అంకెలు వినటానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఈ ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అంత కంటకింపుగా ఉన్నాయా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఈ లేచిపోయి ఇక్కడి నుంచి మాట్లాడిందంటే ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాను. నిన్న మొన్న కూడా చూశాను అధ్యక్ష. వారి నాయకుడు రాడు, వీరే మాట్లాడని మైక్ ఇస్తే వారు చెప్పింది మేము వినాలి. వారు ఏది పడితే అది చెప్పొచ్చు, వారు చెప్పిందే వినాలి. వాస్తవాలు అవసరం లేదు, వారు చెప్పిందే వినాలి. ఆ చెప్పడానికి అవకాశం ఇస్తేనే నేను సభలో ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఏంటి అధ్యక్ష నేను వెళ్ళిపోతా ఏంది అధ్యక్ష? ఎవరి కోసం వచ్చినావు? మా కోసమా? ఈ సభ ఉన్నది మా కోసమా? కాదు అధ్యక్ష, ఈ సభ ఉన్నది సమస్త తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్యం కోసం ఉంది అధ్యక్ష. ఇక్కడ ప్రజలకి వాళ్ళ గురించి చర్చ జరగాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావటానికి అవకాశాలు రావాలి తప్ప మీ స్కోర్ సెటిల్ చేసుకోవటానికో, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మేము బడ్జెట్ పెడితే వినలేకపోయాం. ఇవాళ మాట్లాడిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టి వెళ్ళిపోయినాం. పోతూ ఇంకేదో అన్నావు, నాకు ఆలస్యమైంది, లేకపోతే ఇంకేదో పుస్తకం రాలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వినేవాడిని అధ్యక్ష, ఆడలేక మధ్యలోడని చెప్పి ఆ స్టేజ్ మీద నుంచి దిగి వెళ్ళిపోయేవాడు. అట్లా ఉంది వారిది.